It is the CSIR level examination, IIT JAM CSIR level examination, CSIR and IIT JAM level, IIT JAM level questions. This question ఇక్కడ చూడండి, ఇక్కడ సీక్వెన్స్ ఏ నేమ్ ఇచ్చాడండి. ఇక్కడ an is equal -1 whole power n plus 1 into 1 plus 1 upon 2n plus 1. 1 plus 1 upon 2n plus 1. This value is equal to, for example, n is the even, n is the odd number అవుతే ఏమవుతుందండి? It is the n is equal to 1 రాసామనుకోండి ప్లస్ 1 అవుతుంది, అంటే 1 plus 1 upon 2n plus 1 if n is odd. n is even, n is equal to 2 రాయండి, -1 whole power of n plus 1 ఏమవుతుంది? -1 అవుతుంది. సో మైనస్ ఆఫ్ 1 plus 1 upon 2n plus 1 if n is even. సో లిమిట్ అప్లై చేయండి. బోత్ కేసెస్ లో లిమిట్ వాల్యూ ఏమొస్తుందండి? 0నే వస్తుంది, 1 వస్తుంది. సో an వాల్యూ is the 1, అంటే 1 is the finite and unique. ఫైనైట్ 1 వస్తుందా అండి? బోత్ కేసెస్ లో ఏమొస్తుంది చూడండి, లిమిట్ వాల్యూ ఏమొస్తుంది మనకు? ఒకటి +1, ఫస్ట్ +1 వస్తుంది, రెండోది -1 వస్తుంది, అంటే నాట్ యూనిక్, అంటే కన్వర్జెంట్ కాదు. నాట్ యూనిక్ కాబట్టి, కన్వర్జెంట్ కాదు కాబట్టి లిమిట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ 1 అయితే కాదు. ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. లిమిట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ ఇస్ ద -1 కాదు. నాట్ రాంగ్, రైట్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ పాయింట్స్ ఏమేమి వచ్చినాయండి? లిమిట్ పాయింట్స్ +1 -1. సో ఇన్ఫిమమ్ is the limit inferior, supremum is the limit superior. లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an వాల్యూ ఏమొస్తుంది? -1 అవుతుంది. లిమిట్ సుపీరియర్ ఆఫ్ an వాల్యూ ఏమవుతుంది? సీక్వెన్స్ ఇస్ ద +1. సో ఎక్కడ ఉందండి? లిమిట్ సుపీరియర్ is the +1, లిమిట్ ఇన్ఫీరియర్ is the -1. ఆప్షన్ ఏ is the right answer. Is it clear? Another question. Another question in the CSIR examination and JAM examination, JLDL examination, CP GET. సో ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇచ్చినటువంటి సీక్వెన్స్ తీసుకుందాం మనం ఇక్కడ. వాట్ ఈస్ ద సీక్వెన్స్ హియర్? దేర్ SN. వాట్ ఈస్ ద XN? XN is equal 1 plus -1 whole power of n plus 1 upon 2 power of n. So it is nothing but, for example, n is the odd number. N is the odd number. This is nothing but 1 by 2 power n. If n is odd. If n is even, it is 2 plus 1 by 2 power n, because -1 whole power of n is the +1. N is the even. So 1 plus 1 is the 2. 2 plus 2 power n if n is even. So what is the limit value here there? Limit of xn. It is the 0, it is the 2. If n is odd number. If n is even number. So limit superior ఏమవుతుందండి? లిమిట్ సుపీరియర్ ఆఫ్ xn వాల్యూ is the 2 అవుతుంది. లిమిట్ ఇన్ఫీరియర్ is the sequence of SN is equal to 0. So these both are not equal. These both are not equal. Where is the option? Option D is the right answer. Limit is not unique అండి. లిమిట్ పాయింట్స్ ఏమవుతాయండి? లిమిట్ పాయింట్స్ 0, 2 అంటే నాట్ యూనిక్. లిమిట్ పాయింట్ ఈజ్ నాట్ యూనిక్ కాబట్టి నాట్ కన్వర్జెంట్, నాట్ సిజిఎస్. అక్కడ ఏమన్నాడు? కన్వర్జెంట్ అన్నాడు ఆప్షన్ సిలో. సో కాబట్టి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. ఎందుకంటే మనకు 2 వచ్చింది, ఇన్ఫీరియర్ ఈజ్ ద 0, సుపీరియర్ ఈజ్ ద 2 వచ్చింది. సో ఆప్షన్ డి is the right answer in the previous examination. In the previous examination, IIT JAM examination. This question came from JAM examination.
sequence an is bounded sequence of the real numbers with a limit superior is not equal to inferior of an, infimum of an, then consider the following statement అని అన్నాడు. For example, we can take the counter example. We can take the example. For example, sequence an is bounded కాబట్టి -1 whole power of n. This is the bounded sequence. This bounded sequence. So bounded sequence, it is nothing but n is the even, n is the odd, -1. If n is odd, n is even, it is the +1. So two limit points. So limit points -1, (1). అంటే నాట్ యూనిక్ లిమిట్ ఈస్ ద. ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, లిమిట్ సుపీరియర్ ఆఫ్ an, it is the +1. It is not equal to infimum of sequence an. Sequence an యొక్క infimum ఏముందండి, -1 అవుతుంది మనకి. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే స్టేట్మెంట్ ఇస్ ద సాటిస్ఫైడ్. ఇట్ ఈస్ ద స్టేట్మెంట్. ఎస్, స్టేట్మెంట్ ఇస్ ద సాటిస్ఫైడ్. చూడండి, లిమిట్ పాయింట్స్ అనేటువంటివి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నాట్ యూనికా కాదా చూడండి. హియర్ లిమిట్ పాయింట్స్ చూడండి, లిమిట్ పాయింట్స్ ఇస్ ద లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్ ఏమవుతుందండి మన ఇక్కడ, +or-1 అవుతుంది. అంటే నాట్ యూనిక్, యూనిక్ కాదు. యూనిక్ కాదు కాబట్టి లిమిట్ ఆఫ్ an డస్ నాట్ ఎగ్జిస్ట్. We know that very well. Does not exist. Limit exist కాదు an కి. ఓకే, స్టేట్మెంట్ 1 is the right answer. లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే, లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ an వాల్యూ is the -1. లిమిట్ సుపీరియర్ ఆఫ్ an వాల్యూ ఏమవుతుందండి, +1 అవుతుంది. ఈ మధ్యలో రిలేషన్ ఏంటిది, లెస్ దాన్ అయినా. ఓకే, స్టేట్మెంట్ 2 is also right. So both statements are true. Option C is the right answer. Is it clear this question? Is it clear? Next question. In the previous examination question, yn, xn and yn are two sequences of the real numbers and xn is the less than or equal to yn for all small n greater than or equal to capital N, where n is the some positive integer, mean capital N is also natural number. Consider the following statements. Consider the following statements అని చెప్తున్నాను. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి నాన్న, xn is the less than or equal to yn. అంతకన్నా ముందు ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. We know that limit inferior of xn is the less than or equal to limit superior of xn. We know that in the sequence. And limit inferior of yn is the less than or equal to limit superior of yn. We know that very well. But given, we know that, but given xn is less than or equal to yn. So therefore, దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు, లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ xn is the less than or equal to limit superior of xn is the less than or equal to limit inferior of yn is less than or equal to limit superior of yn. So first statement లో ఏమడిగాడు, లిమిట్ ఇన్ఫీరియర్ అండ్ లిమిట్ సుపీరియర్. సో ఇక్కడ అడిగాడు, ఇది అడిగాడు. ఏమడిగాడు, దీస్ బోత్ ఆర్, ఇదే కదండి, ఇది ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ 1, ఇట్ ఈస్ ద ఏ. నెక్స్ట్ ఇంకేమడిగాడు, సుప్రీమమ్ ఆఫ్ xn, లిమిట్ సుపీరియర్ ఆఫ్ xn is the లిమిట్ సుపీరియర్ ఆఫ్ yn. ఎస్, దిస్ ఈస్ ద బి. అంటే స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ డి is the right answer. Option D is the right answer in this question. Next question, it is very very important. This question, ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. an is the bounded sequence. an is the bounded sequence of the real numbers. అవుతే an is limit inferior of an
ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ ఇలా అడిగాడండి. మనకు బౌండెడ్ సీక్వెన్స్ అడిగితే ఏంటి బౌండెడ్ సీక్వెన్స్ అడిగితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక పాయింట్ రాయించాం. ఇక్కడ పైన చూడండి, ఇంతకు ముందు ఒక పాయింట్ రాయించాను. ఎక్కడ రాయించాను? ఇక్కడనే రాయించాను చూడండి. ఇక్కడ చూడండి, వేర్ an is bounded sequence an is bounded. ఒకవేళ బౌండెడ్ సీక్వెన్స్ అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది. ఏంటి ఆ పాయింట్? హియర్ దట్ వి అబ్జర్వ్ దట్ వెరీ క్లియర్లీ. వి అబ్జర్వ్ దట్ ఇన్ దిస్ క్వశ్చన్. చూడండి ఏమని చెప్తున్నాం? దట్ పాయింట్ ఇఫ్ సీక్వెన్స్ an is bounded, then infimum of an is the less than or equal to limit inferior of an is the less than or equal to limit superior of an, it is less than or equal to supremum of an. Supremum of an. We know that this point. We know that. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్ఫిమమ్ అనేది లిమిట్ ఇన్ఫీరియర్ కన్నా తక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంది? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఇన్ఫిమమ్ ఆఫ్ ద ఏఎన్ ఇస్ ద లిమిట్ ఇన్ఫీరియర్ కన్నా తక్కువ ఉంది. లిమిట్ సుపీరియర్ అనేటువంటిది సుప్రీమం కన్నా తక్కువ ఉండాలి. ఎస్ ఉంది. సో రైట్ ఆన్సర్ ఏమైతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్ బౌండెడ్ సీక్వెన్స్ అయితే సుప్రీమం ఇన్ఫిమం మిడిల్లో ఉంటాయి. అంతే అండి, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ద 6th క్వశ్చన్. an is the sequence 1 1 1/2 1 1/2 1/3 1 1/2 1/3 1/4 అప్ టు సో ఆన్. ఏమని ఇచ్చారండి? సీక్వెన్స్ an ఏమని ఇచ్చారు ఇక్కడ? సీక్వెన్స్ an is equal సీక్వెన్స్ 1 1 1/2 1 1 1/2 1 1/2 1/3 1 1/2 1/3 1 1/2 1/3 1/4 1 1/2 1/3 1/4 1 అప్ టు సో ఆన్. ఇలా సీక్వెన్స్ రిపీటెడ్ అవుతూనే ఉంటుంది మనకి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే విత్ ద సీక్వెన్స్ ఆఫ్ ద రియల్ నెంబర్స్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి, 1 అనే పాయింట్ ఎన్నిసార్లు రిపీటెడ్ అయిందండి? 1 2 3 4 5 అప్ టు సో ఆన్ ఇలానే వస్తుంది. ఇన్ఫినైట్ టర్మ్స్ వస్తుంది. అంటే లిమిట్ పాయింట్స్ లో చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లిమిట్ పాయింట్స్ ఆఫ్ an సీక్వెన్స్ an అంటే సీక్వెన్స్ an లో లిమిట్ పాయింట్ ఏమైతుందండి? 1 ఇస్ ద లిమిట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1/2 1 టైం 2 times 3 times ఇలా పోతూనే ఉంటుంది. 3 times 4 times 5 times అంటే రిపీటెడ్ ఇన్ఫినైట్ టర్మ్స్ రిపీటెడ్ అవుతుంది 1/2. కాబట్టి మనకి ఏమైతుంది? 1/2 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిట్ పాయింట్ అవుతుంది. 1/2 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1/3 1/3 1/3 ఇన్ఫినైట్ టైమ్స్ రిపీటెడ్ అవుతుంది. కాబట్టి 1/3 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిట్ పాయింట్. అలానే 1/4 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిట్ పాయింట్. Up to so on 1/5 is also one of the limit point. Up to so on 0 is also one of the limit point. Any limit points ఉన్నాయండి? Infinite number of limit points ఉన్నాయి. Infinite number of limit points. Limit points. Limit points ఎన్ని ఉంటే అన్ని సబ్ సీక్వెన్సెస్ వస్తాయి. ఎన్ని సబ్ సీక్వెన్సెస్ వస్తాయండి? ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి sequences an as infinite subsequences. As infinite subsequences. అవి కూడా ఎలాంటి సబ్ సీక్వెన్సెస్? ప్రతిదీ లిమిట్ పాయింట్ వస్తుంది కాబట్టి కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సెస్. ఇన్ఫినైట్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సెస్. ఓకే, లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి? లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ ఏ ఏమవుతుంది? 0 అవుతుంది. అవునా కాదా? లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి? 0. లిమిట్ సుపీరియర్ ఏమవుతుందండి? 1. లిమిట్ సుపీరియర్ ఆఫ్ an ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అవునా కదా?
సో మన రైట్ ఆన్సర్స్ ఏమైతాయండి ఇక్కడ? ఇట్ ఈస్ ద సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి, సిఎస్ఐఆర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఉన్నాయి. లిమిట్ సుపీరియర్ ఇస్ ద 1 అవుతుంది, లిమిట్ ఇన్ఫీరియర్ ఇస్ ద 0 అవుతుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సెస్. సో ఏబిసిడి రైట్ ఆన్సర్స్. మీకు సిపి గేట్ లో ఓన్లీ సింగిల్ ఆప్షన్ ఉంటుందండి, సింగిల్ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇచ్చినటువంటి సెవెంత్ క్వశ్చన్ ఏమని ఇచ్చారండి? సెవెంత్ క్వశ్చన్ సీక్వెన్స్ ఏ అని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇట్ ఈస్ -n, n ఈజ్ ఈవెన్ నెంబర్. ఇఫ్ n ఈజ్ ఈవెన్, it is 1/2n, it is 1/2n plus 1 minus 1 if n is odd. So limit of a n చేయండి మీరు ఇక్కడ. సో ఒకటేమో -∞ అవుతుంది, ఇంకోటి 0 వస్తుంది. if n is odd, if n is even. లిమిట్ ఇన్ఫీరియర్ ఏమవుతుందండి సీక్వెన్స్ కి? వాట్ ఈస్ ద లిమిట్ ఇన్ఫీరియర్? -∞. లిమిట్ ఇన్ఫీరియర్ -∞. లిమిట్ సుపీరియర్ 0 sir. 0. వెరీ గుడ్. లిమిట్ ఇన్ఫీరియర్ ఏమో -∞, లిమిట్ సుపీరియర్. లిమిట్ ఈస్ ద యూనిక్ అండి ఇక్కడ. లిమిట్ పాయింట్ ఈస్ యూనిక్? No sir. నాట్ యూనిక్ లిమిట్ పాయింట్, నాట్ యూనిక్ లిమిట్ పాయింట్. మరి కన్వర్జెంట్ అవుతుందా ఇది సిరీస్ అనేటువంటిది? No sir. నాట్ కన్వర్జెంట్, నాట్ సిజిఎస్. కన్వర్జెంట్ కానంత మాత్రాన డైవర్జెంట్ అని చెప్పలేదు. సో ఆప్షన్ ఏ చూడండి, కన్వర్జెంట్ అన్నాడు కాబట్టి రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ లిమిట్ ఇన్ఫీరియర్ ఈస్ ద -∞, లిమిట్ సుపీరియర్ ఈస్ ద 0. రైట్ ఆప్షన్. దిస్ ఈస్ ద రాంగ్. ఆప్షన్ బి కొద్దిగా మనకు డౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బికి సంబంధించినటువంటి ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసు. బికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఏఎన్ ఇస్ ఈక్వల్, ఇట్ ఈస్ ద 2 అని తీసుకుందాం. ఇఫ్ n is prime, n is prime, it is n if n is not prime. అంటే ఏమొస్తుందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి. ఈ సీక్వెన్స్ ఈజ్ ద ఫస్ట్, n ఈజ్ ద 1 అంటే నాట్ ఏ ప్రైమ్ కాబట్టి ఏమవుతుంది మనకు 1 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n ఈజ్ ఈక్వల్ టు 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n ఈజ్ ఈక్వల్ టు 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n ఈజ్ ఈక్వల్ టు 4 నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 4, n ఈజ్ ఈక్వల్ టు 5 ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n ఈజ్ ఈక్వల్ టు 6 నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి n. సో n ఈజ్ ఈక్వల్ టు 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n ఈజ్ ఈక్వల్ టు 8 ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ 8 అప్ టు సో ఆన్. అవునా కదండి? ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ద పాజిటివ్ సేమ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఆసిలేటింగ్ ఇన్ఫినైట్లీ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇన్ఫిమమ్ ఆఫ్ ఇన్ఫీరియర్, ఇక్కడ చూడండి లిమిట్ ఇన్ఫీరియర్, ఇక్కడ చూడండి లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ ఏఎన్ ఏమవుతుంది? ఇన్ఫీరియర్ ఏమవుతుందండి? 2 అవుతుంది. ఎందుకంటే 2 ఈజ్ ద లిమిట్ పాయింట్, 2 ఈజ్ ద లిమిట్ పాయింట్. ఎందుకంటే 2 ఇన్ఫినైట్ టైమ్స్ రిపీటెడ్ అయింది. చూడండి 2 2 2 2 ఇన్ఫినైట్ టైమ్స్ రిపీటెడ్ అయింది. అంటే లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి? ఇక్కడ 2 అవుతుంది, నెక్స్ట్ రెండోది ఎక్కడ పడిపోతుంది? ఇన్ఫినైట్ వరకు పోతుంది. అంటే లిమిట్ ఇన్ఫీరియర్. లిమిట్ సుపీరియర్ ఆఫ్ ఏఎన్ ఏమవుతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. బట్ కానీ సీక్వెన్స్ అనేది ఆసిలేటింగ్ ఇన్ఫినైట్లీ అవుతుంది. మనకి ఆసిలేటింగ్ ఇన్ఫినైట్లీ సీక్వెన్స్ అవుతుంది. ఆసిలేటింగ్ ఇన్ఫినైట్లీ సీక్వెన్స్ అంటే నాట్ కన్వర్జెంట్, నాట్ కన్వర్జెంట్ అంటే నాట్ డైవర్జెంట్. కన్వర్జెంట్ అంటే నాట్ డైవర్జెంట్.
సో కాబట్టి డైవర్జెంట్ కూడా కాదు, మనకేమవుతుంది ఆసిలేటింగ్ ఇన్ఫినైట్లీ అవుతుంది. సో దేర్ ఫోర్ మన రైట్ ఆన్సర్స్ ఏంటండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. నేను ఏం చెప్పాను, సీక్వెన్స్ xn ఈజ్ కన్వర్జెస్ టు 0 and sequence yn is bounded. అవుతే then sequence xn into yn is converges to 0. ఇది ఒక పాయింట్ చెప్పాం మనం, గుర్తుందా అండి? దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ 1/n into sin of n5/3. Sin of n5/3 is the bounded, 1/n is the converges to 0. ఇక్కడ చూడండి, 1/n is the converges to 0 and sin n5/3 is the bounded. కాబట్టి therefore sequence 1/n into sin of n5/3 is converges to 0. సో సీక్వెన్స్ xn into yn ఏమవుతుందండి, కన్వర్జెస్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు, మనం ఏమని మెన్షన్ చేశాడు, xn ఈజ్ కన్వర్జెస్ టు 0, yn ఈజ్ బౌండెడ్. సో ప్రొడక్ట్ ఏమవుతుంది, మస్ట్ బి కన్వర్జెస్ టు 0. ఇస్ ఇట్ క్లియర్? ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద సీక్వెన్స్ Sn? అండర్ రూట్ n plus 1 minus root n. What is the Sn? Rationalization చేయండి. root n plus 1 plus root n తో మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేస్తే 1 by under root n plus 1 plus root n వస్తుంది మనకు, అవునా కదండి? ఈ వాల్యూ ఎలా వస్తుంది మనకు, under root n plus 1 minus root n by under root n plus 1 minus plus root n into under root n plus 1 plus root n. Value is that does not change. Numerator is the a plus b into a minus b. A plus b into a minus b. Numerator is the a square minus b square. Root cancel. It is the n cancel. 1 is the numerator. Denominator root n plus 1 plus root n. Limit of xn ఏమవుతుందండి, s1 ఏమవుతుందండి, x1 is equal to 1 by root 2 plus 1 అవుతుంది. x1 అనేటువంటిది. x2 అనేటువంటిది ఏమవుతుందండి, ఇట్ ఈస్ 1 by root 3 plus root 2 up to so on. Limit n approach to infinite xn is the 1 by infinite. This value is the 0. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చండి, రేషనలైజేషన్ చేసి చూడండి, root 2 minus 1 తో మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేయండి, వాల్యూ డస్ నాట్ చేంజ్ అవ్వకుండా 1 upon root 2 minus 1. వాల్యూ కట్ చేస్తే 1 upon root 2 plus 1. సో డినామినేటర్ ఏమవుతుందండి, న్యూమరేటర్ ఈస్ ద root 2 minus 1, డినామినేటర్ ఈస్ ద root 2 whole square minus 1 whole square. It is root 2 minus 1 upon 2 minus 1. It is nothing but root 2 minus 1. అంటే ఇక్కడ మనకు సుప్రీమం వాల్యూ ఏమవుతుందండి, ఇప్పుడు ఇక్కడ సుప్రీమం అండ్ లిమిట్ సుపీరియర్ అని అన్నాడు. సుప్రీమం వాల్యూ ఏమవుతుందండి, what is the supremum? ది సీక్వెన్స్ సిరీస్ ఏమవుతుందండి, ఇది కన్వర్జెస్ టు 0 అవుతుంది. ఫైనైట్ అండ్ యూనిక్. ఫైనైట్ అండ్ యూనిక్ అవుతుంది కాబట్టి లిమిట్ ఇన్ఫీరియర్ ఆఫ్ సీక్వెన్స్ Sn అండ్ లిమిట్ సుపీరియర్ ఆఫ్ సీక్వెన్స్ Sn is equal to 0. We know that very well, ఎందుకంటే కన్వర్జెంట్ కాబట్టి సీక్వెన్స్. తర్వాత ఇప్పుడు సీక్వెన్స్ లోపల xn is equal, సీక్వెన్స్ లోపల xn is equal to ఏముందండి మనకు, ఫస్ట్ టర్మ్ ఏముంది మనకు, √1 by √2 plus 1. It is nothing but √2 minus 1 అని రాయొచ్చు దీన్ని. నెక్స్ట్ 1 upon √2 √3 plus √2 up to so on 0కి వెళ్ళిపోతాయి.
ఇందులో సుప్రీమం ఆఫ్ Sn ఏంటిదండి? S1 is the supremum. Supremum ఏమైతుందండి? 1/√2 + 1 అవుతుంది, లేదా √2 - 1 అవుతుంది. అంటే సుప్రీమం వాల్యూ ఏం కావాలి మనకు? 1/√2 + 1. ఎక్కడ ఉందండి 1/√2 + 1? ఎస్, 1/√2 + 1 లేదా √2 - 1. ఎస్ ఉంది. ఇక్కడ ఈ బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి చూడండి, లిమిట్ ఇన్ఫీరియర్, లిమిట్ సుపీరియర్. ఇక్కడ అడిగింది లిమిట్ సుపీరియర్. లిమిట్ సుపీరియర్ ఈజ్ ఆల్సో 0. సో కాబట్టి మన రైట్ ఆన్సర్స్ ఏమవుతాయండి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. CSIR నెట్ 4.75 మార్క్స్ క్వశ్చన్ అండి దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. మే బి ట్రూ, మే బి ట్రూ. అన్బౌండెడ్ సీక్వెన్స్ Sn అనేటువంటిది అన్బౌండెడ్ సీక్వెన్స్ అవుతే కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సెస్ ఉండొచ్చు, అవునా కాదండి? బౌండెడ్ కాని సీక్వెన్స్ అవుతే కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అనేది ఉండొచ్చు, మేబీ ఛాన్సెస్. ఎస్, ఆ సీక్వెన్స్ అన్బౌండెడ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెస్ టు 0 అయ్యేటువంటి సీక్వెన్స్ అనేటువంటిది ఉండొచ్చు, కన్వర్జెంట్ టు 0 అయ్యేటువంటి అన్బౌండెడ్ సీక్వెన్స్. ఎస్ ఉంది ఒక సబ్ సీక్వెన్స్. సీక్వెన్స్ Sn as a sequence and 1/xn is the converges to 0. Yes ఉంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn is equal to n అనుకోండి, ఈజ్ అన్బౌండెడ్. సో సబ్ సీక్వెన్స్ ఏం తీసుకుంటారు? ఇట్ ఈస్ xn sub xk is equal to, it is 2n - 1. ఆడ్ సీక్వెన్స్ తీసుకోండి. 1/xn sub xk is equal to 1/2n - 1 converges to 0. Yes అవుతుంది, మేబీ ఛాన్సెస్ ఉంది, మేబీ ట్రూ. ఎవ్రీ సబ్సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఎవ్రీ సబ్సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా అండి? సీక్వెన్సే అన్బౌండెడ్, సబ్సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందా? కాదు. సో యువర్ రైట్ ఆన్సర్స్ ఏమైతాయండి? ఏ, బి, సి ఆర్ రైట్ ఆన్సర్స్. ఎందుకు అనంటే మనకు తెలుసండి, every subsequence of a bounded sequence is bounded. Every subsequence of bounded sequence is bounded. Every subsequence of unbounded sequence, every subsequence of unbounded sequence is need not to be bounded. Need not to be bounded. కాబట్టి బౌండెడ్ కాదు, కావచ్చు కాకపోవచ్చు, ఎవ్రీ సబ్సీక్వెన్స్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ మేబీ ట్రూ అని అంటే ఏ, బి, సి ఆర్ రైట్ ఆన్సర్స్. ఇజ్ ఇట్ క్లియర్ అండి దిస్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్, ISI ఎగ్జామినేషన్ లో 2023 ఎగ్జామినేషన్ లో అడిగారండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఇక చూడండి ఏమడిగాడు ఇక్కడ, లిమిట్ ఆఫ్ ఏఎన్ ఏమన్నాడండి? పాజిటివ్ సీక్వెన్స్ అంట ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది గివెన్, ఇది ఇచ్చిండు మనకి. ఇక్కడ అడిగింది ఏంటిది? లిమిట్ n approach to infinite an - 1/log of an. ఈ వాల్యూ ఏమవుతుందండి? న్యూమరేటర్ కి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఆఫ్ an - 1 అపాన్ లాగరిథమ్ ఆఫ్ లిమిట్ ఆఫ్ an. ఇక చూడండి లిమిట్ ఆఫ్ an ఏమవుతుందండి? 1 అవుతుంది. -1 బై లాగ్ ఆఫ్ లిమిట్ ఆఫ్ an అంటే 1. సో 0/0 ఫార్మ్ బై ఎల్హాస్పిటల్ రూల్. ఎల్హాస్పిటల్ రూల్ వాడండి. అంటే న్యూమరేటర్ ని 1 టైం డిఫరెన్షియేషన్ చేయండి, డినామినేటర్ ని 1 టైం డిఫరెన్షియేషన్ చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ d/dn ఆఫ్ an - 1 బై d/dn ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ an బై ఎల్హాస్పిటల్ రూల్. It is nothing but limit n approach to infinite. It is an differentiation is the with respect to n ఏమవుతుందండి? an differentiation
విత్ రెస్పెక్ట్ టు ఏఎన్ పరంగానే చేయండి మీరు. ఏఎన్ ఎన్ పరంగా అంటే ఏఎన్ ఏమవుతుందండి 1 అవుతుంది. ఇదేమవుతుందండి లాగ్ ఏఎన్కి ఏమవుతుంది 1/an. లోపల ఉన్న ఏఎన్కి ఏఎన్ పరంగా చేస్తే మనకి ఏమవుతుందండి 1 అవుతుంది. అంటే ఫైనల్ గా లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఏఎన్ గా మారిపోతుంది. ఏఎన్ వాల్యూ ఎంత 1 ఇచ్చిండు అక్కడ ఆల్రెడీ. సో కాబట్టి యువర్ రైట్ ఆన్సర్ ఏమైతుంది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? సో ఇట్ ఈస్ అ ట్రిక్ అండి, జస్ట్ షార్ట్ కట్ ట్రిక్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఐఐటి జామ్ క్వశ్చన్ అండి. ఐఐటి జామ్ క్వశ్చన్. ఐఐటి జామ్ క్వశ్చన్ చాలా సింపుల్, ఈజీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్? ఆర్ అన్నాడు. ఈజ్ ఆర్ వన్ ఆర్ మోర్ దెన్ ఆప్షన్స్ హియర్ దేర్. ఆప్షన్ ఏ చూడండి, సీక్వెన్స్ SN be irrational numbers in the 0,3. There exists a sequence subsequence SN suffix k of sequence SN is convergent అన్నాడు. ఇందులోపల ఆప్షన్ ఏ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏమన్నాడు, ఇది ఒక సీక్వెన్స్ అంట, ఎందులోపల క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,3 లోపల ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటున్నాడు. ఇర్రేషనల్ నెంబర్స్ ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ 0,3 లోపల ఉంది అని అంటే 0 is the less than xn is the less than 3 అని అర్థం. అంటే సీక్వెన్స్ SN ఏమవుతుందండి బౌండెడ్ అవుతుంది. ఎస్, వెరీ క్లియర్. సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్. సో బౌండెడ్ అయింది అని అంటే అట్లీస్ట్ దేర్ ఎగ్జిస్ట్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అవుతుందా కదండి? ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఇది వోల్ట్-జానో Weierstrass theorem. We know that. So that every bounded sequence has convergent subsequence. So అక్కడ ఏమన్నాడు, SN suffix k is the subsequence, it is convergent. Yes, option A is the right answer. Right statement. Option B, sequence SN be a increasing sequence in the irrational numbers 0,3, it is always convergent అని అన్నాడు. చూడండి బి స్టేట్మెంట్ చూడండి, ఈ xn అనేటువంటిది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు 0,3 ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఇక్కడ ఏమన్నాడు ఇంక్రీజింగ్ అని అన్నాడు. అంటే ఇది ఇందులో ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్ అని అన్నాడు. ఎస్, బౌండెడ్. ప్లస్ ఇంకేమని ఇచ్చాడు, సీక్వెన్స్ SN ఈజ్ ఇంక్రీజింగ్ అని ఇచ్చాడు. గివెన్ ఇంక్రీజింగ్ అని ఇచ్చాడు. ఇంక్రీజింగ్ అంటే ఏంటిదండి మోనోటోనిక్. మోనోటోనిక్ అవుతుంది, బౌండెడ్ అవుతుంది. దేర్ఫోర్ సీక్వెన్స్ SN ఏమవుతుందండి ఈజ్ కన్వర్జెంట్. వి నో దట్ థీరం. అక్కడ ఏమన్నాడు సీక్వెన్స్ SN ఈజ్ ఆల్వేస్ కన్వర్జెంట్. ఎస్, ఆల్వేస్ కన్వర్జెంట్, బౌండెడ్ అండ్ మోనోటోనిక్ అవుతుంది కాబట్టి. ఆప్షన్ సి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సి ఏమన్నాడు, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇన్ ద ఇర్రేషనల్ నెంబర్స్, ఇట్ ఈస్ కన్వర్జెస్ టు √3 అని అన్నాడు. √3 అని అన్నాడు. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే xn ఈజ్ ద బిలాంగ్స్ టు ద 0,3 ఇంటర్సెక్షన్ q కాంప్లిమెంట్. ఎందుకంటే ఇర్రేషనల్ నెంబర్ కన్వర్జెస్ టు √3 అంటే ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి. ఇర్రేషనల్ నెంబర్ అంటే q కాంప్లిమెంట్. నేను అట్లా అయ్యేటువంటి ఒక సీక్వెన్స్ చూజ్ చేసుకుంటున్నాను. చూడండి xn ఈజ్ ఈక్వల్ టు 1 - 1/√n. 1 - 1/√n. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద క్లోజ్ ఇంటర్వెల్ 0,3 ఇంటర్సెక్షన్ q కాంప్లిమెంట్ అవుతుంది. కానీ ఇక్కడ లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ SN ఏమవుతుందండి 1 అవుతుంది. 1 ఈజ్ ఏమవుతుందండి ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. మనకు అలాంటి సీక్వెన్స్ ఏమవుతుంది కన్వర్జెస్ టు √3 అవుతుంది అంటున్నాడు. కానీ మనకు √3 అయిందా? ఒక సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వస్తుంది, అది కూడా మన కన్వర్జెస్ టు 1 అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్ కి కన్వర్జెంట్ కావట్లేదు కాబట్టి రాంగ్ ఆప్షన్.
సో ఆప్షన్ ఓన్లీ ఏ అండ్ సి అని అన్నాడు, రైట్ ఆన్సర్స్ అన్నాడు, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సో మన రైట్ ఆన్సర్స్ ఏంటండి? ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లిమిట్ an is equal to 1 where an is equal to pn by qn. pn is the integer, qn is the natural number అవుతే లిమిట్ pn ఇంటూ సైన్ ఆఫ్ 1 by qn వాల్యూ ఎంత అని అన్నాడు. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడండి. లాజికల్ క్వశ్చన్, దిస్ ఇస్ ద లిమిట్ an is equal to 1 అని అన్నాడు. వేర్ వాట్ ఈస్ ద an హియర్ దేర్? pn by qn and qn is the completely natural number అంటున్నాడు. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? లిమిట్ pn ఇంటూ సైన్ ఆఫ్ 1 by qn అని అన్నాడు. వాల్యూ చేంజ్ కాకుండా ఇలా మార్చొచ్చు చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ pn by qn ఇంటూ సైన్ ఆఫ్ 1 by qn by 1 by qn. Value is that does not change. qn cancel, same value. So limit separate application, apply the limits different. Both pn by qn into limit n approach to infinite sine of 1 by qn by 1 by qn. So this limit value is the 1 avutadi. Is equal to 1. So finally it is limit n approach to infinite pn by qn into 1. This is nothing but limit n approach to infinite an. What is the an limit given? 1 అని ఇచ్చారు. So your right answer ఏమవుతుందండి? 1 is the right answer. Option C is the right answer. Option C is the right answer. Is it clear?